హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ డెఫినెట్గా స్కిప్ చేసేయండి. సో ఏది కూడా ఇది నా రీడింగే అనుకొని మిమ్మల్ని మీరు ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే డెఫినెట్గా ట్రై చేయకండి. సో ఇది యూట్యూబ్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, ఫ్రెండ్స్ కోసం కానీ, అండ్ రిలేషన్షిప్ కోసం కానీ, అదర్ రిలేషన్షిప్స్ కోసం కానీ, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ మీతో, అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్న, మీది ఈ పర్సన్ది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వాలి అనుకుంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్తో కనెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డెఫినెట్గా ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఒకవేళ పాజిటివ్ రీడింగ్ మీకు కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ ఎనర్జీస్తో మీరు కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి లైక్ అయితే చేయండి. ఓకే, అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. వీళ్ళు వాళ్ళు అనే డిఫరెన్స్ ఏం లేదు. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్. డెఫినెట్గా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకోవాలి. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, నిజంగా ఈ ఎనర్జీస్ వాళ్ళలో ఉన్నాయా లేదా, అసలు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదా, ఎందుకు ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది మీకోసం, అసలు మేబీ ఫ్యూచర్లో అయినా ఈ పర్సన్ మీకోసం మారుతారా, ఏమైనా మారే ఛాన్సెస్ ఉందా, మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్తో ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, మనీ రిలేటెడ్ కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, పర్సనల్గా మీ లైఫ్లో, సో మీకు ఎలాంటి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ అందరికీ రిక్వెస్ట్ అండి, గ్రాటిట్యూడ్గా మాత్రమే ఉండండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి అండ్ ఏంజల్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. It was difficult to get over you. Finally, I found someone better. I miss your sexy body.
I have a special place for you in my heart. You hurt me really bad. You loved money more than me. సో వీడియో క్లారిఫై చేస్తూ నేను చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. ఐ మేడ్ యూ బిలీవ్ we are more than just friends. Why I didn't speak up when I had a chance. I don't know how to fix my broken heart. It was a difficult decision. I was heartbroken when you left me. I had no option but to let you go. ఓకే, ఇప్పుడైతే ఒక్కొక్క కార్డు క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. It was a difficult decision to get over you. Finally, I found someone better. సో ఇక్కడ 6 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. మేబీ ఈ పర్సన్ మీకు తన డైరెక్షన్ మార్చుకోవాల్సి వచ్చింది. మేబీ అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ ఈ పర్సన్ కంట్రోల్లో లేక మీతో ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకొని మేబీ ఈ పర్సన్ వేరే డైరెక్షన్కి వాళ్ళ లైఫ్ని మార్చుకొని ఉండొచ్చు. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్ గెట్ ఓవర్ యూ. ఫైనలీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. సో వీళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదో జరిగినాయి. డెత్ కార్డ్ అంటే మేబీ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏదో వచ్చాయి. మేబీ అది ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, ఇంకేదన్నా ప్రెషర్ కావచ్చు. మీకన్నా బెటర్ ఆప్షన్ వచ్చిందని కానీ, మీరు తనకి ఈక్వల్ టైం ఇవ్వట్లేదని కానీ, తనకి బ్యాలెన్స్ చెయ్యట్లేదని కానీ, మేబీ మీకు ఈ పర్సన్కి మధ్య సమ్ ఆర్గ్యుమెంట్స్ కానీ, సమ్ ఫైట్స్ కానీ ఏదో జరిగి ఉండొచ్చు. మేబీ కొంతమంది సిచ్యువేషన్స్లో ఏంటంటే వీళ్ళు మీకు చెప్పా పెట్టకుండా వీళ్ళ దారి మీ విషయంలో మార్చుకొని ఉండొచ్చు. కొంతమంది అయితే చెప్పి వెళ్ళిపోవచ్చు, ఇంకొంతమంది అయితే చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. బికాజ్ వీళ్ళు ఈ రిలేషన్షిప్లో మీతో సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వీళ్ళకి వస్తుందండి. ఈ పర్సన్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని చీట్ చేశారు, అది మాత్రం నిజం. మీ లైఫ్ని ఖాళీ చేసేసి వీళ్ళైతే కష్టంగా అవనియండి, ఇష్టంగా అవనియండి, మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. వేరే వాళ్ళు దొరికారని మీకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళ ఎనర్జీస్. ఆ విషయం మీకు కూడా తెలుసు అండి. ఇక్కడ కొంతమందికి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారన్న విషయం మీకు కూడా తెలుసు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఇంకా రారు
అనేది కూడా మీకు కూడా తెలుసు. మీకు కూడా డౌట్‌గానే ఉంటుంది. బట్ ఎవరో కూడా మీకు చెప్తున్నారు ఈ పర్సన్ విషయంలో. మేబీ వాళ్ళకి మీకు మధ్య ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఈ పర్సనే డైరెక్ట్‌గా మీకు చెప్పుండొచ్చు. మన ఇద్దరం ఇంకా కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. లెట్స్ బ్రేకప్ అని కూడా చెప్పుండొచ్చు. ఐ మిస్ యువర్ సెక్సీ బాడీ. ఎందుకు ఇక్కడ వాళ్ళ ఎనర్జీస్లో ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 8 ఆఫ్ పెంటికల్స్, వీళ్ళైతే మిమ్మల్ని అయితే డెఫినెట్గా మిస్ అవుతున్నారు. అండ్ వీళ్ళైతే చెప్పాను కదా, మూవ్ ఆన్ అవ్వడానికే ఎక్కువ ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టారండి. వాళ్ళు పెట్టారు, మీరు పెట్టారు. గ్రో అవ్వాలి, ఇది హ్యాపీగా ఉండాలి, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అని మీరు చాలా ట్రై చేశారు. ఈ పర్సన్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మీరు రిటర్న్లో ఈ పర్సన్కి ఇచ్చింది వేరు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు అండ్ మీరు వాళ్ళకి ఇచ్చింది వేరు. వాళ్ళేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, వాళ్ళేదో హోప్ పెట్టుకొని వచ్చారు ఈ రిలేషన్షిప్లోకి. 8 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీరు ఈ పర్సన్ విషయంలో చాలా కైండ్గా, మీరు ఎంతవరకు చేయాలో, ఎంతవరకు తగ్గి మాట్లాడాలో అంతకన్నా ఎక్కువే చేశారు. అంతకన్నా ఎక్కువే ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ విషయంలో. కానీ అది ఏది ఈ పర్సన్కి అర్థం కాలేదు. అండ్ వాళ్ళకి మనీ పరంగా కూడా మీరు సపోర్ట్ చేశారు. ఎప్పటికైనా నా విలువ అర్థమవుతుంది, ఎప్పటికైనా నా ప్రేమ ఏంటో తనకు అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు అనే హోప్తో మీరు చాలా ఈ పర్సన్ మీద ఇన్వెస్ట్ చేశారు. మీ వాల్యుబుల్ టైం కానీ, మీ మనీ కానీ అన్నీ ఇన్వెస్ట్ చేశారు ఈ పర్సన్ విషయంలో. కానీ వీళ్ళు ఏంటంటే, మీ బాడీని చూశారు, మీ అందాన్ని చూశారు, మీ ఫిజిక్ని చూశారు. ఫిజికల్గా మాత్రమే మిమ్మల్ని కోరుకొని ఇష్టపడి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. మీరున్నంత జెన్యూన్గా అయితే ఈ పర్సన్ లేరు. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు? సో ఈ పర్సన్ ఏంటంటే చాలా పేషెన్సీతో ఉంటున్నారు అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పేషెన్సీతో బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. స్పెషల్ ప్లేస్ ఉంది వాళ్ళ హార్ట్లో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీ విషయంలో వీళ్ళకి స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. మేబీ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మీ నుంచి దూరంగా వెళ్ళొచ్చు, కానీ మీ విషయంలో ఎప్పటికీ వీళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. బికాజ్ ఈ పర్సన్కి మీరు కావాలి, అట్లాగే ఫ్యామిలీ కూడా కావాలి. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్. మేబీ ఇక్కడ మీరు కావాలి, ఆ థర్డ్ పార్టీ కూడా కావాలి. అట్లా అయితే మీరు ఒప్పుకోను అని మీరు ఇక్కడ అంటున్నారేమో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి అంటున్నారు వీళ్ళు. వాళ్ళు కావాలి, నువ్వు కావాలి
అని అంటున్నారు. ఒకవేళ నేను నీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా, దూరం వెళ్ళిపోయినా, నా మనసులో ఎప్పటికీ నీకు స్థానం ఉంటుంది. నువ్వు నన్ను ఎంత వద్దనుకో, కాదనుకో, నన్ను దూరం పెట్టు, నా మనసులో ఎప్పటికీ నీ విషయంలో ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది అంటున్నారు. మేబీ మీరు ఈ పర్సన్కి థర్డ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకు థర్డ్ పార్టీ కావచ్చు. అంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్కి మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే బోత్ సెపరేట్ మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఏ సినారియో మీకు రెజొనేట్ అయితే అది తీసుకోండి. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మూన్ హర్ట్, మీరు చాలా ఎక్కువ ఈ పర్సన్ని బాధ పెట్టారంట. అది మీ మాటలతో కావచ్చు, మీ బిహేవియర్తో కావచ్చు. నాకు టైం ఇవ్వలేకపోతున్నావు, ఇంకెవరైనా నీ లైఫ్లో ఉన్నారా, ఇట్లా చాలాసార్లు మీరు ఊహించుకున్న దానికి, ఈ పర్సన్ విషయంలో మీరు ఊహించుకున్న దానికి వాళ్ళని మీరు అనుమానించారు. చాలా భ్రమలు పడ్డారు ఆ పర్సన్ విషయంలో. మూన్ ఎనర్జీస్, మీరు ఈ పర్సన్కి తెలియకుండా మీరు బాధపడేవాళ్ళు, కానీ ఆ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్గా వాళ్ళని బాధ పెట్టేలాగానో, హర్ట్ చేసేలాగానో, అది మీకు తెలుసు కానీ తెలియకుండా కానీ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధ పెట్టారు తన్ని. మీ భ్రమలకి, మీ ఊహలకి వాళ్ళని సమాధానం చెప్పమని వాళ్ళని మీరు చాలాసార్లు బాధ పెట్టారు. 9 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ఒకసారి ఏంటంటే ఎందుకు మీరు పరిచయం అయ్యారు, ఎందుకు మీరు తన లైఫ్లోకి వచ్చారు, ఎందుకు వాళ్ళు ఇట్లా బాధపడాల్సి వస్తుంది, ఎందుకు మీ వల్ల ఈ పర్సన్ ఇంత అని చాలాసార్లు ఈ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయ్యారు. విత్ 9 ఆఫ్ స్వర్డ్స్, మీ ఇద్దరికి చాలా ఫైట్స్ జరిగేది, చాలా గొడవలు జరిగేది. ఇంకెవరైనా ఉన్నారా నీ లైఫ్లో అని కానీ, థర్డ్ పార్టీ విషయంలో కానీ చాలా 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 మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే జరిగాయి. అండ్ ఈ పర్సన్ మీరు అన్న మాటలకి కూడా చాలా చాలా బాధపడ్డారు. You loved more money than me. సో ఈ పర్సన్ మీకన్నా కూడా మీ మనీ, మీ దగ్గర ఉన్న మనీని ఇష్టపడ్డారు. మిమ్మల్ని కన్నా కూడా మీ వెనకాల ఉన్న మనీ కోసం వీళ్ళు చాలాసార్లు మిమ్మల్ని మోసం చేశారు, చాలాసార్లు మిమ్మల్ని హర్ట్ చేశారు. ఎంత అంటే చాలా మాయ మాటలు చెప్పారు, చాలా అబద్ధాలు చెప్పారు మీకోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ. అది మీ మీద ప్రేమతో కాదండి, మీ దగ్గర ఉన్న మనీ కోసం ఈ పర్సన్ అబద్ధాలు చెప్పారు, మోసం చేశారు మిమ్మల్ని. క్వీన్ ఆఫ్ వాండ్స్, మీరేంటంటే ఆ పర్సన్కి నిజంగా అవసరం ఉందేమో, నిజంగా నీడ్ ఉందేమో, వాళ్ళు చెప్పేదంతా నిజమేనేమో ఇట్లా నమ్మేవాళ్ళు. బట్ ఆ పర్సన్ ఏంటి, తన సెల్ఫిష్నెస్ కోసం మీతో అబద్ధాలు చెప్తూ వచ్చారు. టోటల్గా చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, చీట్ చేశారు. కానీ ఇప్పుడు రివర్స్లో ఏమంటున్నారు, యూ లవ్డ్ మోర్ మనీ దాన్ మీ, నువ్వు మనీనే ఎక్కువ ఇష్టపడుతున్నావు నాకన్నా కూడా. తప్పు చేసింది వాళ్ళు, మోసం చేసింది వాళ్ళు.
వాళ్ళ అవసరం నిజంగా అవసరంలో ఉన్నారేమో, నిజంగా నీడ్‌లో ఉన్నారేమో, నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతారు అని మీరు ప్రతిసారి వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడము, హెల్ప్ చేయడం ఇట్లా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ నా మనీ నాకు రిటర్న్ ఇవ్వు అని మీరు అడిగితే, వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? నీకు మనీయే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు, నేనంటే ప్రేమ లేదు, కాబట్టే నువ్వు నా మనీ నాకు తిరిగిచ్చేయి అని అడుగుతున్నావు. నీకు మనీ అంటేనే ఎక్కువ ఇష్టం నాకన్నా కూడా. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. ఈ కార్డ్స్‌లో ఒకటండి, మీకు కొన్ని రెజొనేట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ మీ పర్సన్‌కి మీకు రెజొనేట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ వేరే వాళ్ళకి రెజొనేట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి. ఇంకొకరికి రెజొనేట్ అయిన పాయింట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. సో 9 ఆఫ్ కప్స్. మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న ఆ హ్యాపీ మొమెంట్స్ కానీ, హ్యాపీ మెమరీస్ కానీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసింది కానీ, ఉన్న కొంత టైం అవ్వనియండి, ఎక్కువ టైం అవ్వనియండి, ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. మీరిద్దరూ కలిసి హ్యాపీగా, సరదాగా మాట్లాడుకుంది కానీ, సంతోషంగా ఉన్న మెమరీస్ కానీ, ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ ప్రెజెంట్ మీతో మాట్లాడకపోతూ ఉండొచ్చు, సైలెంట్గా ఉండుండొచ్చు. మీరు ఈ పర్సన్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నారని నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఉన్నా కూడా మీ మెమరీస్ అనేది ఇక్కడ మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది. ఈ పర్సన్‌కి మళ్ళీ కూడా మీతో అలాగే ఉండాలని ఉంది. అదే హ్యాపీనెస్ మీతో ఉండాలి, మీతో షేర్ చేసుకోవాలి. మళ్ళీ అట్లా వస్తే బాగుంటుంది. మళ్ళీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కానీ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఐ మేడ్ యూ బిలీవ్ వి ఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. సో ఈ పర్సన్ ఏంటంటే, ఐ మేడ్ యూ బిలీవ్ వి ఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ అని చెప్పేసి మీకు మాయమాటలు చెప్పి మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లోకి దించారు. మీరేమో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీరెప్పుడు ఇట్లా ట్రాప్డ్ ఫీల్ అవ్వడం కానీ, ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ఎప్పుడూ చేసింది లేదు గతంలో. కానీ ఈ వ్యక్తి చెప్పిన మాటలకు కానీ, మీకు స్వీట్‌గా, క్యూట్‌గా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. మనం ఇది, మనం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాత అలా ఉందాం, ఇలా ఉందాం, నేను నిన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్ళను, నీతోనే ఉంటాను, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, నిన్ను తప్ప ఇంకెవరిని నేను చూడను. ఇట్లా మిమ్మల్ని చూడండి, మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఏం చెయ్యాలో అన్ని ప్రయత్నాలు ఈ పర్సన్ చేశారు. మిమ్మల్ని హ్యాపీ చేశారు, మంచి మెమరీస్ మీకు ఇచ్చారు. సో వీళ్ళు అట్లా చేసేసరికి మీరు ఈ పర్సన్ ట్రాప్లో పడిపోయారు. ఎప్పుడూ ఒక వ్యక్తితో ఇంత ట్రాప్డ్ ఫీల్ మీరు ఇంతవరకు అవ్వలేదు. వాళ్ళ మాయ మాటలతో మిమ్మల్ని బుట్టలో వేసుకున్నారు. అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఈ పర్సన్ మ్యానిపులేట్ చేశారు.
Why I didn't speak up when I had chance. వై ఐ డెంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ అ ఛాన్స్. అవకాశం వీళ్ళకి మాట్లాడడానికి, మీ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి మీరైతే చాలా ఛాన్సెస్ ఇచ్చి చూసారు ఈ పర్సన్కి. కానీ మీరు మీరు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా సరే ఈ పర్సన్ సైలెన్స్గానే ఉండేవాళ్ళు, కానీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను అని బాధపడుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీరేంటి, ఏం చెప్పినా ఈ పర్సన్ ఏం చెప్పినా సరే వినే సిచ్యువేషన్లో లేరు. అయిపోయింది. చాలా ఛాన్సులు ఇచ్చారు, చాలా చెప్పి చూశారు, చాలా నచ్చ చెప్పారు, బుజ్జగించారు, బ్రతిమలాడుకున్నారు, అన్నీ చేశారు. అండ్ ఏం చేసినా సరే ఈ పర్సన్ అయితే వినలేదు. ఇప్పుడు మీరేంటి, చాలా స్ట్రాంగ్ అయిపోయారు, ఇదివరకులాగా లేరు. తన మినిట్ టు మినిట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారో మీకు కనిపెట్టేస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. దానివల్ల ఈ పర్సన్ అప్సెట్లో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను, ఆ వ్యక్తి నాతోనే ఉన్నప్పుడు నేను ఎందుకు ఛాన్స్ తీసుకొని మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఉన్న అన్ని అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది. ఇప్పుడు కూర్చొని అప్సెట్గా ఉన్నారు, ఆలోచిస్తున్నారు, దిగులుగా, ఏం చెయ్యాలి అర్థం కాక. ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకన్ హార్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అనేది ఈ పర్సన్కి అయితే ఉంది. విత్ 3 ఆఫ్ పెంటికల్స్. సో వీళ్ళ మనసు గాయపడిందంట, ముక్కలు అయిపోయిందంట, బాధపడుతుందంట. అది ఎలా ఫిక్స్ చేసుకోవాలో అర్థం కాక మేబీ ఇంకెవరో హెల్ప్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవడం కానీ, కొలీగ్స్ హెల్ప్ తీసుకోవడం కానీ, అయితే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో ఒక హెల్ప్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి కానీ, ఈ పెయిన్ నుంచి కానీ బయటికి రావడానికి. సో మళ్ళీ మీతో ఎట్లా రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ మీతో ఎలా కలవాలి, వీళ్ళు ఈ బాధ ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి మేబీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ, ఫ్యామిలీ హెల్ప్ కానీ, ఇంకెవరో పర్సన్ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ ఆఫీస్లో జాబ్ చేసే పర్సన్ అయితే త్రూ కొలీగ్స్ కానీ. ఫూల్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్. వాళ్ళ బాధ ఇంకెవరితో చెప్పుకుంటున్నారు. మేబీ అది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ సిస్టర్కి కానీ, వాళ్ళ బ్రదర్స్కి కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి కానీ. సో పెయిన్ భరించలేకపోతున్నారు కాబట్టి ఎవరికో చెప్పుకుంటున్నారు. ఏమన్నా సజెషన్స్ ఇస్తారు మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండడానికి, మీతో మళ్ళీ రిలేషన్లోకి రావడానికి. ఎందుకంటే తనకి ఏం తోచట్లేదు, తనకి ఏ ఐడియాస్ రావట్లేదు, మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలో అనేది తనకు అర్థం కావట్లేదు.
మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు ఇక్కడ. అందుకే ఇక్కడ చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి, "నువ్వు నన్ను హర్ట్ చేశావని" మీకే అంటున్నారు. "నువ్వు నన్ను హర్ట్ చేశావు. నీకు మనీయే ఎక్కువ ఇష్టం. నాకన్నా కూడా నువ్వు దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు." ఇట్లా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఎనర్జీస్. ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ డెసిషన్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు. సో వేరే వాళ్ళ అడ్వైజెస్ అయితే తీసుకుంటున్నారండి, గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్. చెప్పాను కదా, ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ డెసిషన్. మళ్ళీ 6 ఆఫ్ వర్డ్స్ విత్ 3 ఆఫ్ వాండ్స్. ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తున్నారండి. చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారని అయితే చెప్పొచ్చు. ఎక్కడ వీళ్ళకి హ్యాపీనెస్ లేదు. అన్ని చోట్ల సాడ్గానే ఉన్నారు. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదో వీళ్ళ లైఫ్లో అయితే జరుగుతున్నాయి. మేబీ వీళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. వెయిట్ చేసి చేసి ఇంకా వాళ్ళ వల్ల కాక కొంతమంది అయితే ఇక్కడ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. రావాలన్నా కూడా అది చాలా కష్టమైంది. ఈసారి అంత ఈజీగా ఏమి మీరు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వరు. ఆ డెసిషన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకున్న డెసిషన్ కూడా ఇది చాలా కష్టం. కొంతమంది అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు. మీరు ఆ ఛాన్స్ ఇస్తారా లేదా అని దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే కష్టంగా ఉన్నా సరే వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. మేబీ ఊరే మారచ్చు, హౌసే మారచ్చు. మేబీ మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. సో చాలా సిచ్యువేషన్స్, చాలా సినారియోస్ ఉన్నాయి. ఒక డైరెక్షన్ వెళ్ళాలనుకున్న ఈ పర్సన్ ఇంకొక డైరెక్షన్లో వెళ్తున్నారు. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఎట్లా ఉన్నారు అనేది మీకే తెలుసు కాబట్టి కొంతమంది అయితే మళ్ళీ మీ లైఫ్లో కూడా వస్తున్నారు. అది కూడా నేను చెప్పగలను. అండ్ కొంతమందికి అయితే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు మీ పర్సన్. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో ఈ రెండు కలిసి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అనే దగ్గర ఫస్ట్ కార్డు లాస్ట్ కార్డు సేమే వచ్చాయి. ఒకసారి బ్యాక్వర్డ్కి వెళ్ళి చూడండి. డెత్ కార్డ్ విత్ 6 ఆఫ్ స్వర్డ్స్. మేజర్ చేంజెస్ ఏదో మీ పర్సన్ లైఫ్లో అయితే జరుగుతున్నాయండి. చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. ఇక్కడ కూడా ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. కొంతమందికి అయితే వాళ్ళ పర్సన్ రావచ్చు. అండ్ కొంతమందికి అయితే వాళ్ళ పర్సన్
ఎగ్జిట్ అవ్వచ్చు. బోత్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ఎంతమందికి ఈ వీడియో రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.